క్షణార్థులందరికీ ఇచ్చంత్రం ముచ్చట్లకు స్వాగతం. ఇయ్యాల సుత మస్తు మస్తు జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన పూరా గడుచుకుందాం పారి. అబ్బా రోజు పొద్దున పోయి పొద్దు ముక్కేదాకా రోడ్డు మీద నిలబడి దుమ్ముకు ధూళికి ఎట్లా పనిచేస్తారో ఏమో కానీ ట్రాఫిక్ పోలీస్ సారోళ్ళు గింత కూడా తీరికుండదు. బండ్లు ఓను రాను సప్పుడింటే శివులకించి రక్తం ఒకటే తక్కువ. ఒకసారి ఇట్లనే అనుకున్నాడో ఏమో కానీ రోడ్డు మీద ఏం చేస్తుండో చూడురి మీరే. ఇండోర్లా 16 ఏళ్ల సంధి రంజిత్ సింగ్ అనే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ సారు డ్యూటీ ఉన్నప్పుడు మైకేల్ జాక్సన్ మూన్ వాక్ పాటకు డాన్స్ ఆడుకుంటా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాడట. ఆయన డాన్స్ చూడనింకేనన్నా జనాలు సిగ్నల్ పడంగానే ఆగిపోతున్నారట. అసలు అంత కష్టమైన పనిని ఆ సారు డాన్స్ చేసుకుంటా అలా ఓకగా పూర్తి చేస్తున్నాడట. 16 ఏళ్ల సంది సార్ డాన్స్కి అలవాటు పడ్డ జనాలైతే రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటా తిరుగుతున్నారంట. ఏదేమైనా ఈ సార్ను మెచ్చుకోవాలబ్బా. పనిచేసుడే బరువైన రోజులల్లా ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నాడు ఈయన. ఈ సెల్ ఫోన్లు వచ్చినాక జనాలు సొయ్యి తప్పుతున్నారబ్బా. తిండి సరిగ్గా తినరు, అర్ధరాత్రి దాకా ఒకటే ఫోన్ ఒత్తుకుంటా కూసుంటారు. ముందల మనిషి ఉంటే గిట సెల్లులనే తలకాయ పెడతారు. ఇక ఈ సెల్ ఫోన్ వల్ల జీవితాలు ఆగమాగం చేసుకున్న ఎందరో కథలు మనం ఇది వరకే వార్తలలో విన్నాం. అందుకే ఇప్పుడు ఇంకో కొత్త వార్త వచ్చి చేరింది. వివరం చేస్తాం మరి నూరి. ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిరి బాలరాజు సారు సామాన్యుల లెక్క తయారయ్యి మాస్క్ వేసుకొని కేఆర్పురం ఐటీడీఏ ఆఫీస్లో ఆకస్మిక తనిఖీలకు పోయినాడంట. అప్పుడు చూసిండు చూడు, సాయి కుమార్ అనే ఒక నౌకరు ఆరాంసే కుర్చీలోరిగి ఫోన్లో పబ్జి ఆడుతున్నాడట. అగో గిదేంది పనిచేసే టైంలో ఈ ఆటలేందని బాలరాజు సారు ఆ నౌకరును సస్పెండ్ చేయించిండట. పాపం పోరగాడు ఆటల్లో పడి జీవితం నాశనం చేసుకున్నాడు. పోరం కింద వారేదు. మన తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చినాక ఆడోళ్లకు ఉచిత బస్సు సౌలత్ ఇచ్చిర్రు. పుక్కటికే ఈ మన అమ్మలక్కలు మహాలక్ష్మి పథకం కింద ఆ ఊరని అత్తగారూరని ఆ ఊరని ఈ ఊరని పనున్నా లేకున్నా పుక్కటికే కదా అని బాగా తిరుగుతున్నారు. పొద్దుగోక కవ్వ బస్సులనే జాంకాయలు అమ్మింది మనం చూసినాం. బస్సుల జుట్లు పట్టుకొని కొట్టుకున్న అక్కలను మనం చూసినాం. ఇక బస్సులనే జడేసుకొని మంచిగా మేకప్ వేసుకున్న అమ్మలను కూడా మనం చూసినాం. అయితే ఇప్పుడు ఒక అక్క మరీ బస్సును ఇంత ఇచ్చంతరంగా వాడుకుంది చూడుర్రి. అగ్గో పాపం అక్కకి ఇంట్లో టైం లేదో లేక అర్జెంటు పని పడ్డదో కానీ నిద్రలకేంచి లేచి పాస్ ముఖంతోనే సీదా బస్సు ఎక్కినట్టుంది. అగోంది పనులు సుతా దొమ్ముకోలేదు, బస్సు అనేది దొమ్ముకోబట్టే. ఓయమ్మో ఈ రేంజ్లో వాడుకున్నాడు అయితే ఆడ చూడలే అని అందరు అంటున్నారు. అక్క పనే బాగుంది కదా. అయితే డ్రైవర్ అన్నలు కండక్టర్ అన్నలు మాత్రం ఇది అందరు ఆదర్శంగా తీసుకుంటే ఈరోజు ఇక మేము రోజు పాసు ముఖాలను చూడాల్సి వస్తుందని మజాక్ మనుషుల మాట బయటేస్తున్నారు. ఇయాల్టి వార్తలు అయితే చూసిరు కదా, మంచిగా ఉన్నాయి కదా. మరి ఇంకేందబ్బా, రోజు చూడుండి మన ఎన్ఐఎన్ మీడియాలా. మళ్ళీ రేపు కలుస్తా. టాటా.